ఉంది? వెయిటింగ్, కంపల్సరీ అరెస్ట్ చేయాలి. ఎందుకంటే మన ఇండియాలో అంత వరస్ట్ ఫెయిల్ ఎవడు ఉండడు. నేనే పెద్ద ఎదవని అనుకుంటాడు, నేనే పెద్ద మేధావని అనుకుంటాడు, నేనే ఒక పెద్ద ఇత్తండవాది అనుకుంటాడు. అతనికి దైవభక్తి లేదు, దేశభక్తి లేదు. ఒక వేదాంతిలాగా ఏదో మాట్లాడతాడు, నేను ఒక మేధావిని అన్నట్టుగా. అతను చేసే అన్ని తప్పులు. అతని సినిమాలు కానీ ప్రజల్ని సమాజాన్ని పాడు చేసే విధంగా ఉంటుంది. ఆర్జీ యొక్క లక్షణాలు మీరు అందరూ చూస్తుంటారు. కొంతమంది ఆయనకి ఫ్యాన్స్ ఉంటారు, ఎందుకంటే వాళ్ళు కూడా ఆర్జీవీ టైప్లోనే బిహేవ్ చేస్తుంటారు. వాళ్ళని కూడా తను చెడగొడుతున్నట్లు లెక్క అక్కడ. ఆ సినిమాల రూపంలో ఆ పొలిటికల్ లీడర్స్ కోసం ఏవో సినిమాలు తీస్తాడు. ఏదైనా మంచి మెసేజ్ ఇవ్వడం కోసం సినిమాలు తీయాలే కానీ, మంచి బోధించడం కోసం సినిమాలు తీయాలే కానీ, ఇట్లా కమర్షియల్గా అయిపోయింది తనలో. ఎప్పుడో ఏదో తీశాడు. ఫస్ట్ నుంచి కూడా అతని సినిమాలు అంతే. ఏదో కె విశ్వనాథ్ గారి లాగానో, దాసరి గారి లాగానో, రావేంద్ర గారి లాగానో ఏదో ప్రజలకి కొంచెం ఎంటర్టైన్మెంట్ ఆ టైప్లో సినిమాలు తీస్తే అది వేరు. వీడు తీసే సినిమాలు, వీడు బాణీలు, వీడి వ్యవహారాలు అంతా వరస్ట్. వీడు బతకడం చేతగాక, సినిమాలు తీయటం చేతగాక, ఈ పొలిటీషియన్ సినిమాలు అవి తీసి మళ్ళీ పొలిటీషియన్ల మీద ఏదేదో రివెంజ్ తీర్చుకునే టైప్లో వీడు వ్యవహారాలు చేస్తున్నాడు. అన్న పవన్ కళ్యాణ్ గారిని చాలా మాటలు అన్నారు, ఆయన లోకేష్ గారిని కూడా చాలా మాటలు అన్నారు. అండ్ సిరెడ్డి కానివ్వచ్చు, అండ్ ఇంతకుముందు బోరగడ్డ అనిల్ కానివ్వచ్చు, ఆర్జీవి కానివ్వచ్చు, ఇంకా చాలా మంది ఉన్నారు. ఇలాంటి వాళ్ళకు ఎలాంటి శిక్ష పడితే మళ్ళీ రిపీట్ చేయరు ఇలాంటి మాటలు. అవుతుంది, ఎందుకంటే అతి త్వరలోనే అందరికీ శిక్షలు పడతాయి. ఎందుకంటే ఈ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ కాదు, అసభ్యంగా ప్రవర్తించే ప్రతి ఒక్కరిని కూడా అరెస్ట్ చేయాలి, వాళ్ళకి బుద్ధి వచ్చేలాగా చేయాలి. అర్థమైందా? దువ్వాడు సీను కాదు, ఆడ బోరగడ్డ, ఆడ పేరు ఏదో ఉంది, బోరగడ్డ అనిలే కాదు, ఎవడైనా సరే ఇట్లాంటి ఆడవాళ్ళ పట్ల కానీ, ఇప్పుడు తిరుమల దేవస్థానం కూడా వెళ్ళి ప్రాంగ్స్ రీల్స్ తీస్తున్నారు. ఇట్లాంటి వరకు కూడా బుద్ధి చెప్పేలాగా ప్రతి ఒక్కడు, ఒక టీడీపీ అనే కాదు, వైఎస్ఆర్సీపీ కాదు, జనసేన కాదు, ఎవరినైనా సరే తప్పు చేస్తే మాత్రం అరెస్ట్ చేయాలి. దువ్వాడు సీనుగాడు కూడా చాలా, ఆ బూరగడ్డ అనిల్ గాడు కూడా చాలా వరస్ట్ ఫెలోస్ వీళ్ళు. ఈ ఆర్జీవీ గాడు కూడా మామూలుగా కాదు. వీళ్ళందరినీ అరెస్ట్ చేసే ప్లాన్ చేసి ఇమీడియట్లీ వాళ్ళకి శిక్షలు పడేలాగా చేస్తే కానీ ఈ సమాజాన్ని కొంచెం రక్షించిన వాళ్ళు అవుతారు, మన సంస్కృతి సాంప్రదాయాలు కాపాడిన వాళ్ళు అవుతారు. థ్యాంక్స్ సార్.